తిరువీర్ హీరోగా నటించిన భగవంతుడు సినిమా టీజర్ రిలీజ్ అయింది. 1990లలో పల్నాడు ప్రాంతంలోని గ్రామీణ నేపథ్యం. ఆ దేవుళ్లే ఈ భూమి మీద మనుషులుగా అవతరించటం కొన్ని కథలైతే, మనుషులే దైవాలుగా అవతరించటం మరికొన్ని కథలు. ఇందులో రెండవ రకం ఈ కథ అని దర్శకుడు విహారీ చెప్తున్నాడు. టీజర్ అంతా ఇంటెన్స్ ఉన్న విజువల్స్తో ఆకట్టుకునేలా ఉంది. ఫరియా అబ్దుల్లా, మురళీధర్ గౌడ్, కాలకేయ ప్రభాకర్ లాంటి సీనియర్ నటులు సపోర్టుగా ఉన్నారు. చంద్రబోస్, గోరేటి వెంకన్న, కాసర్ల శ్యామ్ లాంటి ఉద్దడులు సాహిత్యాన్ని అందిస్తున్నారు అంటేనే అర్థమవుతుంది ఇందులో ఎంతో విషయం ఉన్నట్లు. డిఓపిగా రాజతోట, ఎడిటర్గా ప్రవీణ్ పూడి లాంటి వారు టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నారు. అన్నమంతా చూడాల్సిన పనిలేదు, ఒక మెతుకు చూస్తే చాలు అన్నట్లు ఈ టీజర్ చూస్తే ఈ సినిమా ఎలాంటిదో ఊహించచ్చు. టీజర్ చూడగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తిరువీర్ థియేటర్ చేసిన అతి కొద్దిమంది నటుల్లో ఒకడు. సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు. 2012 నుంచి 13 వరకు ఆర్జేగా రెయిన్బో ఎఫ్ఎంలో పనిచేశాడు. పలాస సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్కు సైమా అండ్ ఫిలింఫేర్ అవార్డ్స్కి నామినేట్ అయ్యాడు. మసూదా సినిమాతో తెలుగు వాళ్లకి మరింత చేరువయ్యాడు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో తన టేస్ట్ని నిరూపించుకున్నాడు. పలు నాటికల్లో కీలక పాత్రలు పోషించాడు. 2017లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుండి జేవి నరసింహారావు యంగ్ థియేటర్ స్కాలర్ అవార్డును అందుకున్నాడు. అనేక నాటికల్లో నటించడమే కాక అమ్మ చెప్పిన కథ, దావత్, పుష్పులత నవ్వింది లాంటి నాటికలకు దర్శకత్వం వహించాడు. నాటికల్లో నటుడిగా, దర్శకుడిగా చేసినందువలన కంటెంట్ మీద మంచి పట్టు సాధించగలిగాడు. తిరువీర్ లాంటి థియేటర్ అనుభవం కల నటులు తెలుగు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. తెలుగు సాహిత్యం, మూలాల మీద పట్టు ఉన్న నటులు మన తెలుగు సంస్కృతికి ప్రాధాన్యతిస్తారు. వాటిని ప్రతిబింబించే సినిమాలకు ప్రాధాన్యతిస్తారు, అలరిస్తారు. మన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తారు. తిరువీర్ లాంటి నటుడు తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం. తిరువీర్ మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువై తెలుగు సినిమాలకు వన్నె తెస్తాడని ఆశిద్దాం.